ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఏదైనా నావెల్ చెప్తారా? చెప్తాను జయ. మల్లాది వెంకటకృష్ణమూర్తి గారివి 2 నవలలు ఆల్రెడీ మనం చెప్పి కూడా 2 ఏళ్ళయింది. అవును కదా. అవును. అందమైన జీవితం ఒకటి, మందాకిని. ఈ 2 మన వాళ్ళు మళ్ళీ మళ్ళీ వేస్తూనే ఉన్నారు. ఆ 2 నవలలు చెప్పినప్పుడు నేను వారితో మాట్లాడినప్పుడు జయం చాలా ఇష్టం నాకని నేను చెప్పాను. మీకు ఇష్టం అన్నారు కదమ్మా, అది కూడా చెప్పండి అన్నారు. కానీ నేను జయం చెప్పడానికి పర్మిషన్ అయితే వారి దగ్గర సవినయంగా తీసుకున్నాను, కానీ దాన్ని చెప్పగలిగే సాహసం లేదు నాకు. ఎందుకు రమగారు? చెప్తా అదే. ఈ జయం అనే నవల ఒక పూర్తి ఆధ్యాత్మిక నవల. అందులో ఉన్న స్పిరిచువల్ థింగ్ని నేను సరిగ్గా ప్రజెంట్ చేయగలనో లేదో, దాంట్లో ఆయన చూపించిన ఆధ్యాత్మిక విషయాలని నేను బాగా చెప్పలేనేమో అని అట్లా పోస్ట్ పోన్ చేస్తూ వచ్చా. ప్రతిసారి ముందు మల్లాది గారిది ఒక పుస్తకం అని చెప్తూనే ఉన్నానా అనుకుంటూ కూడా నేను పుస్తకం చేత్తో పుచ్చుకోవటం, పట్టుకురావాలని దాన్ని తీయడం మళ్ళీ వద్దులే, ఇంకా నేను బాగా చెప్పలేను. ఇప్పుడు కూడా నాకు పూర్తి ధైర్యం ఉందని నేను అంటలా. పూర్తిగా నేను దాన్ని సరిగ్గా ప్రజెంట్ చేయగలనన్న గట్టి నమ్మకం నాకు లేదు. ప్రయత్నం చేస్తా. అంత స్పెషల్ అయితే చాలా ఈ మాట అంటున్నారంటే నిజంగా ఆలోచించాల్సింది. చాలా స్పెషల్. నాలాంటి వాళ్ళు ఎవరైనా సాహసం చేయాల్సిందే దాన్ని. అంత గట్టి పుస్తకం. చాలా బాగుంది కూడా. యాక్చువల్గా ఈ పుస్తకం చదివే నాటికి నాకు భగవద్గీత మీద కొంత అవగాహన ఏర్పడింది. దానివల్ల ఇది నాకు అర్థమైందని నేను నమ్ముతున్నా. డెఫినెట్గా ఒక సామాన్యమైన మనిషి ఎవరైనా సరే, మన మానవుడిగా పుట్టిన ప్రతి వాడిలోనూ భగవంతుడు ఉంటాడు. శివుడు లోపల ఉంటాడు. అది శివుడు ఉన్నాడని నేనే వాడినని తెలుసుకోవటం చాలా కష్టం. ఎన్నోసార్లు పుడితే గాని మనిషిగా అది తెలుసుకోలేకపోతారు. నేనన్నది వేరు, ఈ దేహం వేరు, ఇదొక చొక్కా మాత్రమే అని మనకు అర్థం కావటం అసలు కష్టం. తెలియదు ఎవరికి. మనకు అప్పుడప్పుడు తెలుస్తుంది మనదేం లేదు, ఇది మనం కాదు అని. ఒక దశలో ప్రతి మనిషికి జీవితంలో ఎప్పుడో ఒకసారి ఒక స్పార్క్ లాగా వస్తుంది. దాన్ని పట్టుకుని నేను వేరు, ఇది వేరు అని ఖచ్చితంగా తెలుసుకోవటం ఎవరో మహానుభావుల వల్ల అవుతుంది. వాళ్ళని మనం గురువులు అంటాం, అవధూతలు అంటాం, మునులు ఋషులు అని చెప్పుకుంటాం, బాబాగారు అనుకుంటుంటాం. రేర్గా ఉంటారు కొంతమంది అలాంటి వాళ్ళు. మనతో పాటే తిరుగుతూ కూడా ఉండొచ్చు. వాళ్ళు అది తెలుసుకున్న వాళ్ళు, భగవంతుని దర్శించిన వాళ్ళు, తమలో ఉన్న దైవాన్ని తమే కంటితోటి చూడగలిగారు అని మనకి అర్థం కాదు. అలాంటిది ఒక పాయింట్ ఉంటుందని కూడా తెలీదు మామూలు వాళ్ళకి. ఆ తెలియని ఒక పాయింట్ని ఒక నవల రూపంలో రాశారు. ఇప్పుడు ఇది చూడు, ఎంత పెద్ద విషయం. దీన్ని నవల అనగానే మామూలుగా చదివించటం కుదురుతుందా? అస్సలు. ఇది మనకు అర్థం కాదని మానేస్తాం. అవునవును కదా. స్పిరిచువల్ థింగ్ ఎవరికి అర్థం అవుతుంది అనుకుంటా. ఇంత స్పిరిచువాలిటీ మనకు అర్థం కాదు, అలా భావిస్తాం. కానీ చదివింపచేసే స్పిరిచువాలిటీ ఉంది జయం పుస్తకంలో. ఎంత బాగా రాశారంటే మల్లాది గారు, హ్యాట్స్ ఆఫ్ వారికి. అంత బాగుంటుంది. ఈ మొదటిసారి చదివినప్పుడు నేను గూస్ బంప్స్ అట్లాగే ఉండిపోయినాయి జయ. నాకు మీరు చెప్తుంటేనే అనిపిస్తుంది నాకు. చాలా అంటే చాలా 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 100 చాలాలు బాగుంటుంది. మీరు గనక ఆల్రెడీ భగవద్గీత మీద ఆసక్తి ఉంది, దైవం గురించి కొంత తెలుసుకోవాలని ఉంటుంది, ఏవో చదువుతారు, వింటారు ప్రవచనాలు, వాటి మీద ఆసక్తి ఉంటే గనక తప్పకుండా మల్లాది వెంకటకృష్ణమూర్తి గారి జయం చదవండి. ఇదే పుస్తకం ఇంతే ఉంది, చిన్న సైజే, అంత పెద్ద పుస్తకంగా అనిపించట్లేదు కదా. ఇందులో ఒక బాబా గారి గురించిన కథ. వీరు ఒక సామాన్య కుటుంబంలో జన్మించారు. ఈ కథ ఎట్లా ప్రారంభం అవుతుందంటే, ఒక రాష్ట్రపతి భవన్ తోటి స్టార్ట్ చేస్తారు. రాష్ట్రపతి భవన్లో ఒక చిన్న ఉద్యోగం చేసే ఒక అతనికి కొరియర్ వస్తుంది. అందులో ఉన్న విషయం చదవగానే ఆ కొరియర్లో అదేంటంటే, ఒక మామూలు న్యూస్ పేపర్ అంటే ఏమంటారు, చీరల అడ్వర్టైజ్మెంట్కి వాటికి పేపర్ పాంప్లెట్లు ఇస్తారు కదా, ఆ పాంప్లెట్స్లో నుంచి చింపబడిన ఒక చిన్న కాగితం మీద 2 వాక్యాలు రాసుంటాయి. అతను ఏడుస్తాడు అది చూడంగానే. ఇంతలో రాష్ట్రపతి ప్రెసిడెంట్ నిన్ను పిలుస్తున్నారని కబురు వస్తుంది. ఇతను లోపలికి వెళ్తాడు.
ఫస్ట్ టైం అది చదివినప్పుడు ఏ గూస్ బంప్స్ వచ్చినా ఇప్పుడు వస్తున్నాయి నాకు. ఆ, అయితే ఈ రాష్ట్రపతి ఇతను లోపలికి వెళ్ళేసరికి ఆయన కళ్ళు తడిగా ఉంటాయి, ఇతను కూడా అదే భావోద్వేగంలో ఉన్నాడని ఆయనకు అర్థమవుతుంది. ఆ, వాళ్ళిద్దరూ రాష్ట్రపతి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, అక్కడ ఒక స్కావెంజర్గా చిన్నగా పనులు చేసే ఒకతను కావలించుకుని ఏడుస్తారు, ఒకళ్ళనొకళ్ళు కౌగిలించుకుని వాళ్ళ స్థాయి మర్చిపోయి. వాళ్ళకు వచ్చిన కబురు అలాంటిది, ఆయన కూడా సేమ్ కబురు వచ్చింది. ఆ, ఒక రాష్ట్రపతి స్థాయి వ్యక్తి, రాష్ట్రపతి భవన్లో పనిచేసే ఒక వ్యక్తి, ఇద్దరికి ఒకే రకమైన కబురు వచ్చింది, వాళ్ళిద్దరికీ ఒకే రకమైన భావోద్వేగం కలిగింది. ఇలాంటి కబుర్లు చాలా మందికి వెళ్తాయి. కథా ప్రారంభంలో మనకు అది కనపడుతుంది. శివబాబా ఆయన లింగైక్యం చెందబోతున్నారు, జీవితాన్ని చాలించబోతున్నారు అనేది ఆ కబురు. వీళ్ళు ఒక 26-27 మంది ఆయన శిష్యులు భారతదేశంలో చాలా అనుపక్కలా ఉన్నారు. వీళ్ళందరికీ తలా ఒక రకంగానూ కబురు వెళ్తుంది. ఒక్కొక్కళ్ళకి ఆయనే కనపడి నేను వెళ్ళిపోతున్నాను శివ నువ్వు రా అని పిలిచినట్టు కూడా కనపడుతుంది. గురువులు ఇలా మాట్లాడడము అనేది మనం కొన్ని కథల్లో, ఆధ్యాత్మిక కథల్లో చూస్తాం. అవును. చెవిలో వినపడినట్టు, గురువుగారు చెప్పినట్టు, కళలో స్వప్న దర్శనం ఇచ్చినట్టు, అట్లా ఒక్కొక్క శిష్యుణ్ణి చూపిస్తారు. వీళ్ళందరూ కలిసి ఆ ఊరు వెళ్తారు. హైదరాబాదు నగర శివార్లలో ఉన్న ఊరు మణికొండ గ్రామం అని చెప్తారు. మణికొండ ఆ ఊరు పేరే అది. అక్కడ ఒక చిన్న కుటీరం, అక్కడ ఒక బాబా గారు శివబాబా అని పిలుస్తారు. ఆయన ఇంకొక 2 రోజుల్లో ఈ శరీరాన్ని నేను వదిలి వెళ్ళిపోతాను అని వీళ్ళందరికీ తెలియజేస్తారు. అదంతా చాలా పరమ దుఃఖంలో ఉంటారు. ఆయన గురించి కూడా కొంచెం చిన్న బ్రీఫ్ ఇది ఇస్తారు. వస్త్రాలు లేవు వారికి, దిగంబరంగానే ఉంటారు. ఆవు పాలు మాత్రమే సేవిస్తారు, అంతే ఆహారం. ఈ ఆవు పాలు కూడా బయట నుంచి వచ్చినవి కాదు, వాళ్ళ దగ్గరే ఆవులు ఉన్నాయి. దూడలు తాగిన తర్వాత మిగిలితే అవి పాలు, దూడలు తాగాక ఆవు దగ్గర నుంచి పాలు లేకపోతే లేదు, ఇంకా ఆహారం లేదు, అంత తక్కువ ఆహారం. ఏవో పిట్టలు పిచ్చుకలు అవి ఇవి ఉంటాయి. ఎవరో ఇప్పుడు వంట అయిందా అని అడుగుతారు శిష్యుల్ని, అక్కడ ఉన్న వాళ్ళని. వంట అయిందంటే ఇంకో 40 మందికి వండండి, ఎవరో వస్తున్నారని చెప్తారు. వారికి అట్లా తెలుస్తుంది. అట్లా ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఈ శివబాబాని చూపిస్తారు. ఈయన త్వరలో 1-2 డేస్లో వారు వెళ్ళిపోబోతున్నారు కాబట్టి ఈ శిష్యులందరూ చేస్తారు. మహా దుఃఖంలో ఉంటారు. గురువు లేకపోతే, గురువే కదా మనకి దారి చూపించేవాడు. అయితే ఆయన వారి ఆత్మకథని వారి నోటి నుంచి వీళ్ళందరూ వింటారు. ఈయన మన ఏమనాలి కర్నూలు ఆ ప్రాంతానికి చెందిన ఒక పల్లెటూరులో జన్మించారు. వాళ్ళకి 3 ఆడపిల్లల తర్వాత ఒక కుమారుడు కలిగాడు. ఆ కుమారుడి జాతకం చూపించినప్పుడు అబ్బో చాలా అద్భుతమైన వ్యక్తి అవుతాడు అని చెప్తారు. అయితే ఈయన ఆ పుట్టిన కుమారుడు సన్యసించటానికి అవకాశం ఉందని తెలుస్తుంది వాళ్ళకి. ఆ ఇంట్లో ఒకప్పుడు 2 తరాల ముందు ఈయన ముత్తాత గారి కాలంలో ఒక సన్యాసి వాళ్ళ ఇంట్లో భోజనం చేయడానికి వచ్చాడు. వచ్చినప్పుడు ఆయన కేకలేసేసరి కల్లా ఆ సన్యాసి ఆయన శపించాడట. నేను గనక వస్త్రాలతోటే సన్యాసిని అయితే సరే, కాదు నిజంగానే నేను సన్యాసిని అయితే నీ ఇంట ప్రతి తరంలోనూ ఒక సన్యాసి ఉంటాడు అని. అట్లా వాళ్ళ ఇంట్లో ప్రతి తరంలోనూ సన్యాసం తీసుకునే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఏ కుర్రవాడైతే జన్మించాడని చెప్తున్నామో అతని బాబాయ్ కూడా ఆల్రెడీ సన్యాసం తీసుకున్నారు. వాళ్ళ ఇంట్లో పుట్టాడు ఈయన. అతని జాతకం చూసిన ఆ జ్యోతిష్యకర్త గారు, ఆయన జ్యోతిష్యులు మునిరత్నం అని పేరు పెట్టారు. ఈయన అద్భుతమైన వాడు, యోగి, ఇక్కడ జన్మించాడు అని చెప్పి నన్ను కరుణించమని పసిపిల్లవాడి కాళ్ళని ఎత్తి మీద పెట్టుకున్నాడట ఆయన. ఆ కథలో అట్లా రాస్తారు. క్రమంగా పెద్దవాడు అవుతారు. ఈ లోపల రమణాశ్రమానికి వెళ్తారు ఒకసారి. వీళ్ళు పిల్లవాడు చిన్నప్పుడే అన్నప్రాసం చేయడానికి వెళ్తే అక్కడ ఈ కథలో మనకి భగవాన్ రమణులు వారిని గురించిన ప్రస్తావన ఉంటుంది. వారివి కొన్ని వాక్యాలు కొన్ని ఉటంకిస్తూ ఉంటారు అక్కడక్కడ. అప్పుడే భగవాన్ రమణులని వారికి వెంకట్రామన్కి రమణులని పేరు ఇచ్చినటువంటి కావ్యకంఠ వాసిష్ఠ గణపతి వారు కూడా కనపడతారు ఈ కథలో. ఆయన ఈ పిల్లవాడి జాతకం చూసి ఇతడు సన్యాసి అవ్వటానికి అవకాశం ఉంది అని ఒక హింట్ ఇస్తారు. కాకపోతే తల్లి బాధపడుతుంది, మూడోసారి ఒక్క కుమారుడని కొంచెం మాట మారుస్తారు, కానీ చెప్పకనే చెప్తారు. అయితే ఈవిడేం చేస్తుందంటే పిల్లలందరికీ శ్లోకాలు స్తోత్రాలు అవి ఇవి నేర్పించి, బ్రాహ్మణ కుటుంబం కాబట్టి కుర్రాడికి మాత్రం ఏం చెప్పరు.
ఇంగ్లీష్ చదువు స్కూళ్ళల్లో వాటిల్లో ప్రవేశపెడతారు. ఏం పెద్ద ఆసక్తిగా ఉన్నట్టు ఉండడు. 15-16 సంవత్సరాలు వచ్చాక వివాహం చేద్దామని కూడా ఆ కాలంలో అట్లా చేసేవాళ్ళు కదా. అక్కయ్య కూతుర్ని ఇచ్చి పెళ్లి చేద్దామనుకుంటారు. అయితే వీళ్ళ పెద్ద బావ తమ్ముడు ఒక క్యారెక్టర్ని పరిచయం చేస్తారు. అతనితో కలిసి ఆయన దీనికి వెళ్ళారట, చిన్న ఏమంటారు మన తీర్థయాత్ర లాగా చుట్టుపక్కల దేవాలయాలు అవి చూడడానికి వెళ్ళినప్పుడు 2-3 దేవాలయాల్లో భోజనాలు పెడితే ఆహారం దొరికేది కదా. ఇప్పుడు మనకు కూడా మనం అవును. కొన్ని చోట్లకి వెళ్తే అక్కడ చక్కగా భోజనం పెట్టేస్తారు. భోజనం బాగుంది లేదు అలా ఆలోచించుకునే ఏజే. అయితే వీళ్ళు అలా తిరిగి వెళ్తూ కొల్లూరు మూకాంబిక అమ్మవారి దేవాలయంలోకి వెళ్తారు. అంతకుముందే ఈయన వాళ్ళ అమ్మగారి దగ్గర దేవి అపరాధ స్తోత్రం నేర్చుకుంటాడు. స్కూల్లో ఒక పోటీ ఉందండి. దేవి అపరాధ స్తోత్రం చక్కగా నోటికి వచ్చి ఉంటుంది. ఇంకా కొన్ని స్తోత్రాలు వచ్చు, స్కూల్ కోసం నేర్చుకున్నదే. నిజానికి వాళ్ళ అమ్మగారు ఈ పిల్లవాడిని దేవాలయాలకి తిప్పటాలు అవి ఏం పెద్దగా చేయలే. ఆ భయంతో క్రమంగా ఆవిడకి ఆ భయం కూడా పోయింది. కానీ కొల్లూరు మూకాంబిక దేవాలయంలోకి వెళ్ళేసరికి ఆ అమ్మవారిని చూసేసరికి ఇతను మైమర్చిపోయి అక్కడ ఈ దేవి అపరాధ స్తోత్రం చదివి గుళ్ళోంచి బయటికి రావాలనిపించింది. ఆమెలో ఉండిపోవాలి, అక్కడే ఉండిపోవాలి, గుళ్ళోనే ఏడ్చేస్తారు విపరీతంగా. ఈ తీసుకెళ్ళిన వీళ్ళ బావగారు తమ్ముడు తీసుకెళ్ళాడు కదా, అతనికి ఏం చేయాలో తెలియదు, ఈయన ఎట్లా బయటికి తేవాలో అర్థం కాదు. ఒక రోజున్నరలో అతను ఎంత మారిపోతాడంటే ఆహారం అవసరం. అంతకుముందు పచ్చడి బావలేదు, కూర బావలేదు లాంటి ఆలోచనలు ఉన్న యువకుడు, ఈ 16-17 ఏళ్ళ అబ్బాయి ఒక్క పూటలో ఒక్క దర్శన మాత్రంతో చేంజ్ వచ్చేస్తుంది. ఇంటికి తీసుకొచ్చాక అబ్బాయి ఇట్లా చేశాడని గుళ్ళో చెప్తారు. చెప్తే వాళ్ళ అమ్మ నాన్న ఏమిట్రా అలా ఎందుకురా, ఏమిట్రా నాయన అంటే, నాకు రాబుద్ధి కాలేదు, అక్కడే ఉండాలనిపించింది, నాకు ఎందుకో అలా అనిపించింది, ఆమెను వదిలిపెట్టి రావాలని నాకు అనిపించలే అనేసరికి వీళ్ళకి భయం వస్తుంది. ఆ సన్యాసి శాపం నిజమవబోతోందా అని దాంతో పెళ్లి చేసేద్దాం అనుకుంటారు. ఇతనికి ఒక్కొక్క రోజుకి ఇక దేవాలయం మీద సన్యాసం మీద ఆసక్తి వచ్చేస్తుంది. ఇంతలో ఆదిశంకరులు సన్యాసం ఎలా తీసుకున్నారు ఆ వ్యవహారాలు మాటలన్నీ వస్తాయి. ఆయన ఆతుర సన్యాసం తీసుకున్నారు. మొసలి పట్టుకుంది ఆదిశంకర్ల కాళ్ళని. పట్టుకుంటే కుమారుడు చనిపోతాడనే వాళ్ళ అమ్మ భయపడుతూ, అమ్మ సన్యాసిగా చనిపోతాను, నువ్వు సన్యాసిగా మారటానికి నాకు అనుమతి ఇవ్వంటే పిల్లాడిని మొసలి పట్టింది, పిల్లవాడు దక్కడని ఆవిడే సరే అన్నారు. ఆయన సన్యాస్తోహం అని 3 సార్లు అన్నాక మొసలు వదిలేసింది, ఆయన సన్యాసి అయిపోయారు. ఈయన ఈ పెళ్లి సంబంధం కుదురు చేశారు, పెళ్లి చేసేస్తున్నారు. పెళ్లి చేసుకోవాలని లేదు, అక్కయ్య కూతురే. అక్కొచ్చి బతిమలాడుతుంది, దేవరాన్ని పడద్దు పెళ్లి చేసుకోమని. అయితే ఇంకేం చేయాలో తెలియదు, ఒక ఐడియా వస్తుంది. ఈ శంకర్ల లాగానే ఈ మురళి అని తనతో పాటు దేవాలయానికి వచ్చారుగా, అతనితోటి ఒక చిన్న ప్లాన్ చేయించి పాము కాటేసినట్టుగా ఒక నాటకం ఆడి ప్రాణం పోయే స్థితి వచ్చింది. అమ్మ సన్యాసిగా చచ్చిపోతాను నేను, సన్యాసం నాకు అవకాశం ఇవ్వమని తల్లిని అడిగి ఆవిడతో సన్యాసి తీసుకోను ఆయన అని అనిపించుకుంది. సన్యాసిగా మారతాడు ఆయన. ఇక మెల్లిగా పేరెంట్స్ ఒప్పుకోరు, కేకలేస్తారు, అదంటారు. నువ్వు చెప్పిన తర్వాత ఇంకా వెనక్కి వెళ్ళటానికి కుదరదు. అప్పుడు మళ్ళీ కంచి పరమాచార్య అలా వారిని కూడా, అంటే పరమాచార్య కాలం అంటే ఎప్పటిదో ఇది. భగవాన్ రమణుల్ని చూశాడు ఇతను. ఈ క్యారెక్టర్ మునిరత్నం గారు ఆయన్ని చూశారు, ఇవన్నీ చూశారు. అంటే మనకంటే ముందు తరాల్లో ఉన్నట్టు కదా. అయితే కంచి అక్కడికి వెళ్ళారు. వెళ్తే ఆయన ఏమన్నారు, ఒకసారి సన్యాసం అన్న తర్వాత ఇంకా కుదరదు, పర్వాలేదు, ఈ బాబాయ్ ఆల్రెడీ సన్యాసం పుచ్చుకుని ఉన్నారు కదా, ఆయనది ఒక కుటీరం ఉంది వీళ్ళింటి దగ్గరే, అందులో ఉండనివ్వండి, ఏదైనా చదువు అంటే ఏదో ఇంకో చదువుకుంటాడు, బాబాయ్ పుస్తకాలు ఉన్నాయి. క్రమంగా ఆయనకి ఇంట్లో ఉండబుద్ధి కాదు. 17-18 సంవత్సరాలు ఇక్కడి నుంచి వెళ్ళి మొదట రుద్రకోటేశ్వర స్వామి దేవాలయం, ఈ నెల్లూరు కాదు, కర్నూలు చుట్టుపక్కల గ్రామాలని చూపిస్తారు, రాయలసీమ చుట్టుపక్కల. అక్కడ కొంతకాలం ఉంటారు. అక్కడి నుంచి ఇంకో చోటకి మారుతూ క్రమంగా ఈయనలో ఆధ్యాత్మిక ప్రగతి వస్తుంది. మనం సన్యాసం పుచ్చుకోవటం అంటే ఏమిటి, చాలామంది సన్యాసుల్ని మనం చూస్తాం, అసలు అది ఏమిటో ఇందులో మనకు తెలియజేస్తారు. పోనీ మళ్ళీ ఇది బోర్ కొట్టదు, మనకి బోర్ కొట్టదు. ఎట్లా ఆయన తనే దైవంగా ఎలా మారారో, ఎట్లా ఈ జీవాత్మ పరమాత్మ తత్వంగా మారాడో మనకి క్లియర్గా చూపిస్తారు. రకరకాల వ్యక్తులు, ఈయనకి తర్వాత ఈ కుండలిని యోగం వారికి ఎట్లా లభించింది,
కుండలిని యోగాని కూడా ఎంత బాగా చెప్పారు, చాలా వివరంగా. ఎలాంటి దశలు దాటుతుంటే వ్యక్తుల్లో ఎలాంటి వికారాలు వస్తాయి మనం చూస్తుంటాం జయ. ఇది అసందర్భం కాదేమో అనుకుంటున్నా, కానీ సాధారణంగా ఇట్లా సాధనలో ఉన్నవాళ్ళు సాధన ముందుకు వెళ్తుంటే కొంతకాలానికి ఒక రకమైన శక్తులు వస్తాయి వాళ్ళకి, ప్రతి వాళ్ళకి, ఆ సాధకులకి వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఆ శక్తి ప్రదర్శనలోకి దిగుతారు. చుట్టూతా ఉన్న సమాజం వారిని ప్రొవోక్ చేస్తుంది, పాపం సాధన ఆగిపోతుంది. అవునండి, మనం గమనిస్తూ ఉంటాం. అద్భుతమైన శక్తులు ఉన్నట్టుగా తోస్తుంది వాళ్ళకి. పూర్తి విద్య సాధన గనక పూర్తయ్యి వాళ్ళు భగవద్ దర్శనమే చేసి సహస్రారానికి ఆ కుండలిని గనక చేరితే అసలు ఈ ప్రదర్శన రాదు, అహంకారం రాదు, ఇంకేం ఉండదు అక్కడ. కానీ ఈ మధ్య మార్గంలో అది చాలా వికారాలకి కూడా గురి చేస్తుంది సాధకులు. అవును, అక్కడ ఆగిపోతారు. అట్లా ఆగిపోయి ఏవో ప్రపంచపు మాయల్లో పడిపోయి రకరకాల బట్టల్లో పడిపోయి మరణించిన వాళ్ళు కూడా మళ్ళీ జన్మలో సాధన ఎక్కడాగిందో అక్కడి నుంచి సాధన స్టార్ట్ చేస్తారని మనకు భగవద్గీతలో కూడా అట్లాంటి కొన్ని వాక్యాలు ఉన్నాయి. అది ఇక్కడ చాలా మందిని అలా చూపిస్తారనమాట. ఈయన రకరకాల దేవాలయాలు మారటం, ఒక్కొక్క చోట ఆయనకి ఎలాంటి సాధన ఏ రకంగా ముందుకెళ్ళారు. తర్వాత ఈయనకి ఎంతమంది 27 మంది శిష్యులు. వీళ్ళు అతి తక్కువ శిష్యకోటితోటి ఉంటారు. మామూలుగా జనాలు ఎట్లా చేరిపోతారు, ఈయన జనాన్ని చేర్చుకోకుండా వీళ్ళకి భగవద్గీత 700 శ్లోకాలు రావాలి, ఇన్ని స్తోత్రాలు ఇవన్నీ అప్పచెప్పాలి, కఠోపనిషత్తు మొత్తం నోటికి రావాలని కఠినమైన నియమాలకి నిలబడిన వాళ్ళనే శిష్యులుగా చేర్చుకున్నాను నేను. పైగా ఈ చేర్చుకున్న శిష్యులు కూడా అందరూ ఆయనకి క్రిందటి ముందు జన్మలలో అటాచ్ అయి ఉన్న వాళ్ళే ఓహో అని చెప్తారు. కొన్ని విషయాలు అయితే నిజంగా గూస్బంప్స్ వస్తాయి జయ. మీకు అలాంటి ఆసక్తి ఉంటే, అసలు ఇది తెలుసుకోవాలి అని ఉంటే, చాలా మృదువైన సింపుల్ అయిన తేలికైన భాషలో మనకు అర్థమయ్యే లెవెల్లోనే పెద్ద విషయాన్ని కూడా చాలా సింపుల్గా చెప్పేశారు. వరుసగా ద్రాక్షపళ్ళు నోట్లో వేసుకుంటే తీపందినట్టు అందిస్తుంది. ఒకసారి చదివితే ఇది బాగా అర్థమైపోతుందని తెలిసిపోతుందని అనుకోకండి. నేను 11వ నిన్న రాత్రి చదివా. వారి పుస్తకం ఓకే అన్న తర్వాత కూడా 7 సార్లు చదివాను జయ. మొదట నేను 3 times చదివాను. నాకు చాలా నచ్చింది. వారితో చెప్పా నాకు ఇది నచ్చింది అని. ఆయన ఎస్ మీరు చెప్పండి అమ్మా అన్న ప్రతిసారి మళ్ళీ చదువుతున్నాను. ఎందుకంటే మా కథ కాదు ఇది, అదే కదా విషయం. నేను బ్రీఫ్గా చెప్తున్నా. అదే ఆ బ్రీఫ్గా చెప్పడానికి కూడా ఇందులో ఏముంది, నేను సరిగ్గా చెప్పాలి కదా, సరిగ్గా ప్రజెంట్ చేయాలా. ఆ భయంతో మళ్ళీ చదివి మళ్ళీ నిన్న రాత్రి కూర్చుని మళ్ళా 11వ నేను చదివాను. లెక్కేసుకుంటున్నాను, నేను గీతలు గీసి పెట్టుకున్నాను. దీన్ని మనం నవలగా కాదు, మన ఆధ్యాత్మిక ప్రగతికి ఒక సహాయకారి పుస్తకంగా కూడా భావించవచ్చు. ఈయన లింగైక్యం చెందటము, శివైక్యం చెందటం, తర్వాత మాకు ఇంకొక భౌతిక గురువుని ఇవ్వమని వీళ్ళు అడిగేసరికి ఒక గురువుగారు వస్తారు. ఆ టైంకి ఈయన వెళ్ళే టైంకి గురువుగారు వచ్చేస్తారు. తన శిష్యులకి తనలాగా ఒక ఫిగర్ కావాలి, ఏమంటారు గురువు, భౌతిక గురువు కనపడాలి గురువు. దానికోసమని వారిని రమ్మంటారు. ఆ ప్రెసిడెంట్గా ఉన్న ఆయన తప్ప మొత్తం మిగిలిన శిష్యులందరూ చేరిపోతారు. ఆయన రాలేరు. అయితే ఆయనకి, ఆ ప్రెసిడెంట్గా ఉన్న ఆయనకి, ఈయన వెళ్ళి అక్కడ ఆయనతోటి కాసేపు మాట్లాడి ఆయన్ని సమాధానపరుస్తారు. మనకు అది చూపిస్తారు. ఈ గురువుల్లో మనకి ఆధ్యాత్మిక ప్రగతి సాధించిన వాళ్ళు ఒకే సమయంలో 3-4 చోట్ల ఉండగలరు. కొంతమంది గురువుగారుల గురించి మనం వింటాం, అది చూపిస్తారనమాట. ఆయనతో మాట్లాడి నువ్వు ఇంకా ముందుకెళ్తావు, నువ్వు ఫలానాది చెయ్యి. ప్రతి వాళ్ళకి వాళ్ళు మోక్ష సాధనకే ప్రతి జీవుడు ప్రయత్నిస్తాడు. అది అర్థమయ్యే పుటకొస్తుంది, అర్థం కాని పుటకొస్తుంది. మనం ఎట్లా పుడతామో తెలియదు కదా. మనం అర్థమయ్యే సమాజం, అర్థం చేసుకోగలిగే సమాజం, అర్థం చేసుకోగలిగే పరిస్థితులు అవి ఉన్న చోట మనం పుట్టేమనుకో కొంత తెలుస్తూ ఉంటుంది. ఆ సమాజంలో పుట్టినా కూడా మనం జడంగానే ఉండేవాళ్ళు కనపడతారు కదా. పద్ధతులు, తీర్లు, తెన్నులు పాటించరు, విధానాన్ని పాటించరు, భగవంతుడిని ప్రశ్నిస్తారు, మోక్షం అనేది లేదనుకుంటారు, పునర్జన్మని నమ్మరు. ఇప్పుడు ఉన్నారు కదా ఎథిస్ట్ అంటారు. ఈ ఎథిస్టిక్గా ఉండడం ఉంది కదా, అది సమాజాన్ని పట్ల ఏం లేదు. వాళ్ళ తాలూకు జన్మే వాళ్ళు ఎంత ముందుకెళ్ళారు అనే దాన్ని బట్టి. రుణానుబంధాలు ఉంచుకోకూడదు,
అనేది కూడా చెప్తుంది పుస్తకం. రుణాలు పెంచుకోకూడదు. ఎంత బ్యూటిఫుల్గా చెప్తారంటే కొన్ని విషయాలు అయితే సింపుల్గానే, చాలా పెద్ద మ్యాటర్. నువ్వు ప్రతిసారి అడుగుతావు, నువ్వు మామూలుగానే ఉండి మీరు ఇలాంటి విషయాలు ఎలా మాట్లాడతారు అని. దానికి ఈ పుస్తకం చాలా సహాయం చేస్తుంది చేయ. ఇదొకటే కాదు, ఇలాంటివి చాలా పుస్తకాలు, అందులో ఇదొకటి. నేను కూడా చాలా పెద్ద స్పిరిచువల్ థింగ్ని చదివితే అయోమయంగా అయిపోతాను. నేను అర్థం కాదు, మనకి సులువుగా ఉండే భాష కావాలి కదా. అంతేగా. ఆ సులువైన భాషలో ఈ బుక్ నన్ను ముందుకు తీసుకెళ్ళింది. జయం చదివితే మీలో వచ్చే మార్పు మీరు ఖచ్చితంగా తెలుసుకుంటారు. దీని తర్వాత వచ్చిన కొన్ని పుస్తకాలు ఇది ఇలాగే ఆధ్యాత్మికంగా ముందుకు తీసుకెళ్లే బుక్స్ రాశారు వారు. వాటన్నిటికంటే కూడా నాకు ఇది ఇష్టం. నాకు అవకాశం ఇస్తారా రమ్మగారు, చదువుకునే అవకాశం? డెఫినెట్గా ఆ పుస్తకం నాకు ఇస్తే ఇస్తాను. ఒక్కసారి నేను చదివి మళ్ళీ మీకు ఇస్తాను. ష్యూర్. నువ్వు తర్వాత 2-3 ఈ పుస్తకం చదవండి అని చెప్తావు. అదే తప్పకుండా. స్లోగా వెళ్ళి హైరాన్ పడిపోకూడదు. మనం కథ చదివేసి తెలిసేసుకోవాలనుకోకూడదు. ఒక్కొక్క విషయం తాపీగా చదువుతూ ఉంటే తెలుస్తుంది. నాకు విశ్వనాథ్ సత్యనారాయణ గారు చాలా ఇష్టం జయ. విశ్వనాథ్ సత్యనారాయణ గారి పుస్తకాల్లో ఆఖరికి నేపాల్ రాజవంశ కథలు, అలాంటివి రాజవంశాల కథల్లో కూడా ఆయన కొన్ని రకాలైన ఆత్మ సిద్ధాంతాలని డిస్కస్ చేస్తారు. అదొక విచిత్రము అని స్టార్ట్ చేస్తారు. చిన్నప్పుడు ఏం చేసేదాన్ని అంటే అదొక విచిత్రము దగ్గర నుంచి 20 పేజీలు టపటపటప తిప్పేసేదాన్ని. వద్దని అర్థం కాదు మనకి. నాకు అర్థం కాదు, నా చిన్నతనం కదా. అయిపోయి ఆ మొత్తం ఆ విచిత్రం పూర్తయిపోయాక ఆ కథ స్టార్ట్ అయ్యే దగ్గర చదువుకునేవారు. నేను అలా మొత్తం పుస్తకాలన్నీ అదే కథ. బాగా పెద్దయ్యాక ఐడియాస్ మారిన తర్వాత నేను మిగిలిన పుస్తకాలన్నీ నేను చదివేసినవి. అసలు నేపాల్ రాజవంశ కథలు, తర్వాత ఏమో మొత్తం ఇంచుమించుగా అన్ని కథలు, ఆ పేరు ఈ పేరు అని లేదు, అన్ని పుస్తకాలలో కూడా కాశ్మీరీ రాజవంశ కథలు. అవి కూడా ఇప్పుడు స్టోరీ ఏం చదవను నేను, ఆ విచిత్రం దగ్గర మొదలు పెడతా. ఆ 20 పేజీలో 15 పేజీలో చదివితే కొంచెం బుద్ధి వికాసం కలుగుతుంది, బుద్ధి వికసిస్తుంది మనకి. ఎందుకంటే ప్రతి వాళ్ళకి హృదయ కుసుమంలో భగవంతుడు ఉంటాడు. ఆ కుసుమం విరబూస్తేనే తెలుస్తుంది. ఇట్లా మొగ్గలా ఉంటుంది, మొగ్గలో ఉన్నాడు భగవంతుడు. ఆ మొగ్గ ఎప్పుడు వికసించాలి? అందరిలోనూ ఉంది మొగ్గ. అదే కదా, మొగ్గగా ఉంటే కుదరదు కదా, అది వికసిస్తే కదా మనం భగవద్ దర్శనం చేయగలిగేది. ఆ వికాసము మనకి ఇలాంటి పుస్తకాల వల్ల వస్తుంది. అందుకనే నేను వీరి దగ్గర ఇది పర్మిషన్ తీసుకున్నాను, సాహసించి 2 ఏళ్ల తర్వాత ఇప్పుడు చెప్పడానికి ట్రై చేశానని భావిస్తున్నా. మీకు ఎంత మటుకు అర్థమైతే అంతవరకు పుస్తకం కొని చక్కగా చదవండి, చాలా విషయాలు తెలుస్తాయి. ఇందులో మనకి రాసింది రమణ మహర్షి గురించి, రామకృష్ణ పరమహంస చెప్పిన వాక్యాలు కొన్ని, చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు చెప్పినవి, మలయాళ స్వామివి, అట్లా కొంతమంది ఉటంకించినవి వారి వాక్యాలు, అవి కూడా బ్రీఫ్గా కనపడతాయి. ఇన్ని సంవత్సరాల నుంచి మీరు నాకు స్టోరీలు చెప్తా ఉన్నారు, వింటా ఉన్నాను కదా రమ్మగారు. నాకు ఎప్పుడు కూడా మీరు చదివిన బుక్ నేను చదవాలన్న ఆలోచన రాలా. ఎప్పుడైనా తీసుకున్నా కూడా హనీ కోసం తీసుకుంటాను అంతే. దానికి సంబంధించిన బుక్స్ ఉంటే గనక ఫస్ట్ టైం మీ ముఖ కవలికలు చూశాక ఖచ్చితంగా ఇది నేను చదవాలి అని అనిపించి మిమ్మల్ని అడుగుతాను. ఇది విన్న వాళ్ళందరూ చదవాల్సిందే తప్పకుండా రమ్మగారు. థ్యాంక్ యూ సో మచ్. చదివి నేను నా అభిప్రాయం చెప్దుగా, నాకు వచ్చిన ఫీలింగ్ చెప్తా. అభిప్రాయం అంత పెద్ద పదం కాదు, కానీ నాకు వచ్చిన అనుభూతి ఏదో మీతో షేర్ చేస్తాను తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ రమ్మగారు. నమస్తే. నమస్తే జయ.